హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు 3/1/2025 ఆంధ్రజ్యోతి పేపర్ హెడ్లైన్స్ చదివి వినిపిస్తాను మీకు. రైట్. మొదటి హెడ్లైన్, 765 చెరువుల FTL నిర్ధారణ, తుది నోటిఫికేషన్ జారీ చేశాం. మిగతా చెరువులకి ప్రాథమిక నోటిఫికేషన్ అభ్యంతరాలను పరిశీలించి తదుపరి ప్రక్రియ HMDAలో మొత్తం 3,342 చెరువులు రక్షణ చర్యలు హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడి. 3,342 చెరువులు రక్షణకు చర్యలంట, హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడి. రైట్. ఇంకో హెడ్లైన్, ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, IET చెల్లింపుదారులకు వర్తింపు, పంటలు వేసిన రైతులకే ఈ పథకం, 14 నుంచి జమ, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్న భూములకి బంద్, పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు, అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్, 5, 6, 7 తేదీలో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ, కీలక అంశాల ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం, రేపు నిర్వహించే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం. మంచి పని. అంటే ఎక్కడ అవకతవకలు జరగకుండా పంటలు వేసిన రైతులకి ఈ పథకం అనంట, రాళ్ళు రప్పలు కొండలు ఉన్న భూములకి ఇవ్వరంట రైతు భరోసా. పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు అంట. ఇవి 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు దరఖాస్తుల స్వీకరణ. రైట్. 5, 6, 7 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ చేస్తారంట, చూసుకోండి. రైట్. తర్వాత ఇంకో హెడ్లైన్, ఉచితంగా సన్నబియ్యం 2.81 కోట్ల మంది రేషన్ కార్డుదారులకి వర్తింపు. ఈ దశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న బియ్యం ధర కిలో రూపాయి, తినేది 15%, అమ్ముకుంటున్న మిగతా వారు తినడానికి తగిన బియ్యం ఇస్తే అక్రమాలకు చెక్. రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్స్, కొత్త కార్డులపైన నిర్ణయం వెలువడే అవకాశం. ఎలా కనిపెడతారు అంటే, తూతూ మంత్రంగా ఆ బియ్యం ఇస్తే వాళ్ళకి ఇచ్చేసాం అనేది కాకుండా వాళ్ళు తింటున్నారా లేదా అని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అబ్బా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వాళ్ళకి నామమాత్రంగా వాళ్ళకి ఇచ్చేస్తే ఏమన్నా చేసుకుంటారు అనేది కాకుండా ఇప్పుడు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నారంట. గ్రేట్. 2.81 కోట్ల మంది రేషన్ కార్డుదారులకి వర్తింపు. ఈ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న బియ్యం ధర కిలో రూపాయి, తినేది 15%. అంటే 2.81 కోట్ల మంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఈ బియ్యం ఇస్తుంటే రూపాయి కిలో బియ్యం, ఇందుట్లో తింటున్న వాళ్ళది 15% తింటున్నారంట, మిగతావి అమ్ముకుంటున్నారు. ఎందుకంటే అవి తినలేకపోతున్నారా అనేది కాదు, తింటే మంచిదే. కానీ ఈ కాలానికి పిల్లల్ని ఏంటంటే అంటే సుఖానికి అలవాటు చేసి పడేశారు. వాళ్ళు తినారు కదా, పిల్లలు తినాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే అమ్ముకొని 50 రూపాయల కిలో బియ్యమైనా బయట తెచ్చుకుంటారు. అంటే బయట 10 రూపాయల కిలో అట్లా అమ్ముకుంటున్నారు. నేను కూడా చాలాసార్లు చూశాను. భలే కనిపెట్టారు. వెరీ గుడ్. రైట్. అంటే ఇది ఎప్పటి నుంచి ఇస్తారో రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్స్, కొత్త కార్డులపైన నిర్ణయం వెలువడే అవకాశం. మంచి మాట. రైట్. సన్నబియ్యం ఇస్తున్నారంట ఇప్పటి నుంచి, పండగే లేని వాళ్ళకి. ఇంకొక హెడ్లైన్, తెలంగాణ బ్రాండ్, ట్రాఫిక్ నియంత్రణ నుంచి డ్రగ్స్ కట్టడి వరకు అన్ని రాష్ట్రాలు మన వైపే చూడాలి, సమిష్టిగా కృషి చేద్దాం, టానాకో QR కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు, వాటిని క్రోడీకరించి చర్యలు తీసుకోనున్న సర్కారం, పేదలైన ధనికులైన చట్టం న్యాయం ఒకేలా ఉండాలి, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీని వాడాలి, ఒకే గొడుగు కిందకు హైడ్రా, GHMC జలమండలి ప్రభుత్వంపై ప్రజలకు భరోసాను కల్పించాలి,
ఉన్నతాధికారులకి ముఖ్యమంత్రి రేవంత్ దిశ నిర్దేశం. వెరీ గుడ్. ఇట్లా మనము పాలిస్తున్నాం అనేది కాదు, మనం పాలించేటప్పుడు మన ముద్ర అనేది ఉండాలి. మనము కృష్ణదేవరాయల పాలన అని అంటాం, రాసులు. అట్లా కొందరు పాలించేటప్పుడు వాళ్ళ ముద్ర అలా వేసుకోవాలి ప్రజల మీద. మంచి చెడులేంటి, జనానికి న్యాయం జరుగుతుందా లేదా, వేటి మీద. నిజంగా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేస్తున్నారు. అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఏవేవి మైనస్ ఏటి ఉన్నాయో అన్నీ చూసుకొని చాలా బాగా చేస్తున్నారు పాలన. వెరీ గుడ్. హ్యాండ్స్ ఆఫ్ ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి. నెక్స్ట్ ఇంకొక మినీ హెడ్లైన్. మీ అవినీతి చూస్తే సిగ్గేస్తుంది, ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా, ఎన్నిసార్లు చెప్పినా మారరా, సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లో చేరొచ్చు అనుకుంటున్నారేమో, అలాంటి ఆటలు సాగనివ్వను, అవినీతి సొమ్మునంత కక్కిస్తా, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకి మంత్రి పొంగులేటి హెచ్చరిక. వెరీ గుడ్. మంత్రులు కూడా మంచి చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రైట్. ఇంకొక హెడ్లైను, నార్త్ సిటీ హెడ్లైన్. ఇంకోటి హెడ్లైను, నార్త్ సిటీ మెట్రో మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల డిజైన్లలో మార్పులు, షామీర్పేట్ మార్గంలో 12.1 కిలోమీటర్లు, నాగ్పూర్ మార్గంలో దాదాపుగా 4 కిలోమీటర్లు, పునాది నుంచి పిల్లర్ల దాకా హెచ్ఎండిఏ, మెట్రో నిర్మాణ బాధ్యత హెచ్ఎంఆర్ఎల్డే. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు, నాడు కేంద్ర సహకారం లేక బుట్ట దాఖలు. రైట్. హెడ్లైను, ఇదేం ఫార్ములా, సంబంధం లేకుండా ఒప్పందం, నిబంధనలు పాటించకుండా చెల్లింపులు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు త్రైపాక్షిక ఒప్పందం, ప్రభుత్వ బాధ్యత కేవలం సివిల్ పనుల నిర్వహణే, ఎఫ్ఈఓకి చెల్లింపులు చేయాల్సిందే, స్పాన్సర్ నష్టాలు వస్తున్నాయంటూ పక్కకు తప్పుకున్న నెక్స్ట్ జెన్, సంబంధం లేకపోయినా ఆ బాధ్యత నెత్తికెత్తుకున్న సర్కార్, సంబంధమే లేని హెచ్ఎండిఏ ఖాతా నుంచి 46 కోట్లు ఆర్థిక శాఖ క్యాబినెట్ ముద్ర లేకుండా డాలర్లలో చెల్లింపులు, ఆర్టీఐ అనుమతి తప్పనిసరి, అది లేకుండానే నిధులు బదిలీ, త్రైపాక్షిక ఒప్పందానికి 4 నెలల ముందే పుట్టిన కంపెనీ, గ్రీన్ కో డైరెక్టర్లు ప్రమోటర్లు, పెయిడ్ క్యాపిటల్ 2 లక్షలే, క్రీడలు ఫార్ములా ఈతో సంబంధం లేకుండానే ఈ బాధ్యతలు, అడుగడుగున ఉల్లంఘనలు, వాటిపైన ఏసీబీ దృష్టి. ఇది హెడ్లైన్. ఇదేం ఫార్ములా, సంబంధం లేకుండా ఒప్పందం, నిబంధనలు పాటించకుండా చెల్లింపులు. ఇందాక చదివింది ఇది. ఇంకేదో అవకతవకలు చాలా ఉన్నట్టున్నాయి పాత ప్రభుత్వానివి. ఇంకో హెడ్లైను, ఈడీ విచారణకి బిఎల్ఎన్ రెడ్డి డుమ్మా, కొంత సమయం కావాలంటూ ఈమెయిల్ నేటి విచారణకు రాలేదన్న అరవింద్ కుమార్, మరోసారి పిలుస్తామన్న ఈడీ జవాబు. అంటే ఇది ఫార్ములాకి సంబంధించిన ఈడీ కేసులు నడుస్తున్నాయి కదా, దాంట్లో అరవింద్ కుమార్ డుమ్మా కొట్టారంట ఈరోజు. బిఎల్ఎన్ రెడ్డి గారు రాలేదంట డుమ్మా, అరవింద్ కుమార్ గారు వెల్లడించారు ఇది. రైట్. ఇంకో హెడ్లైన్, తెలుగు తేజాలకు అర్జున్ అవార్డు, స్ప్రింటర్ జ్యోతి, ఫారా రన్నర్ దీప్తికి పురస్కారాలు. స్ప్రింటర్ జ్యోతి, ఫారా రన్నర్ దీప్తికి పురస్కారాలు. గుకేష్, మను బాకర్లకు ప్రతిష్టాత్మక ఖేల్ రత్న, హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్, ఫరా జంఫర్ ప్రవీణ్కు జాతీయ క్రీడా పురస్కారాలని ప్రకటించిన కేంద్రం. మొత్తం 32 మందికి అర్జున 17న ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ముర్ము.
దీప్తికి సీఎం రేవంత్ అభినందనలు. రైట్. నెక్స్ట్ హెడ్లైన్, దాడుల వెనక ఐఎస్. అమెరికా న్యూ ఆర్లిన్స్ ఘటన దుండగుడు. జబ్బార్ కార్లో ఇస్లామిక్ స్టేట్ జెండా. నిర్ధారించిన అధ్యక్షుడు జో బైడెన్. FBI ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య. లాస్ వేగస్లో ట్రంప్ హోటల్ వద్ద కారు. బాంబు పేలుడు, ఒకరి మృతి. 2 ఘటనలకు సంబంధం. మాస్క్. న్యూయార్క్లో కాల్పులు. దాడుల వెనక ఐఎస్ అంటారు. అమెరికన్ న్యూ ఆర్లిన్స్ ఘటన దుండగుడు. జబ్బార్ కార్లో ఇస్లామిక్ స్టేట్ జెండా. నిర్ధారించిన అధ్యక్షుడు జో బైడెన్. FBI ఘటనలో 15కు చేరిన మృతుల సంఖ్య. లాస్ వేగస్లో ట్రంప్ హోటల్ వద్ద కారు. బాంబు పేలుడు, ఒకరి మృతి. 2 ఘటనలకు సంబంధం. మాస్క్ అని ఆయన నిర్ధారించారు. రైట్. ఇంకో హెడ్లైన్, కర్రతో చితకొట్టి ఆపై ఉరివేసి నడి రోడ్డుపై భర్తను హత్య చేసి భార్య. మద్యానికి బానిసై తీవ్రంగా వేధిస్తున్నందుకే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘటన. వీడియో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం. కానీ ఏం చేస్తాం అంటే, ఆమె ఎంత ఆవేశానికి ఆవేదనకి లోనైందో చూడండి. దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. అంటే ఈ బానిసైన వాళ్ళని మార్చడం చాలా కష్టం. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఆ ధ్యాస తప్ప మునిగిపోయిన తర్వాత ఇంకా వేరేది ఒకటి ఉండదు. అంతకన్నా ఇది చేసింది ఉండదు. ఎందుకంటే ఎంతవరకు భరిస్తారు వాళ్ళని. ఓకే, రైట్. ఇంకొక హెడ్లైన్, సుదీర్ఘకాలం విచారణ. దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. 4 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుందన్న ప్రభుత్వం లాయరు. ప్రార్థనా స్థలాలని చట్టాన్ని అమలు చేయండి. సుప్రీంలో ఓవైసీ పిటిషన్ స్వీకరించిన CJI బెంచ్. రైట్. ఇవి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్. తర్వాత సినిమా న్యూస్ ఏంటంటే, సినిమా న్యూసెస్ మెయిన్ అంటే ఈ పండుగకి మా లాంటి యూత్కి హెడ్లైన్ చదువుతాను. సినిమా న్యూస్, మా దర్శకులకి శంకర్ ఒరిజినల్ గ్యాంగ్ మాస్టర్ రాజమౌళి. ఇది గేమ్ చేంజర్ ట్రైలర్ కదా. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు రాజమౌళి గారు. మా దర్శకులకి శంకర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంతే కదా. ఆయన జీన్స్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమా ఇప్పుడు ఆయనకి ఫ్లాప్స్ వచ్చాయని చెప్పి ఆయనని కొంతమంది లెక్క చేయట్లే. ఒక్కసారి కంబ్యాక్ కొడితే మళ్ళీ ఇంకా దాని వేరే ఉంటుంది. ఒక భారీ బ్లాక్ బస్టర్ కావాలి. ఇది గేమ్ చేంజర్తో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోపలికి వెళ్తే యువ దర్శకులు మమ్మల్ని చూసి అంటే మా దర్శకులకి శంకర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రాజమౌళి గారు అన్న మాటలు విందాం. యువ దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు, కానీ మేము మాత్రం శంకర్ను చూసి పొంగిపోతుంటాము. దర్శకులకి ఆయన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పెద్ద కళని సినిమాగా తీస్తే డబ్బులు వెనక్కి వస్తాయని అందరిలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆయన. గేమ్ చేంజర్తో వింటేజ్ శంకర్ని చూస్తాం అన్నారు దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ రూపొందించిన గేమ్ చేంజర్ చిత్రం ట్రైలర్ని గురువారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేసిన అనంతరం రాజమౌళి మాట్లాడారు. రామ్ చరణ్ మగధీర నుంచి RRRకి ఎంతో ఎదిగిపోయారని, ఈ సినిమా ఆయన హెలికాప్టర్ నుంచి లుంగి కట్టుకొని కత్తితో దిగుతుంటే విజిల్స్ ఎలా వస్తాయో నాకు తెలుసు అన్నారు ఆయన. గేమ్ చేంజర్ సోషల్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్కి ఓ IAS ఆఫీసర్కి మధ్య జరిగే ఈ కథ ఇది. సినిమాతో రామ్ చరణ్ మళ్ళీ అందరి హృదయాలు గెలుస్తున్నారు అన్నారు శంకర్. రామ్ చరణ్ మాట్లాడుతూ రాజమౌళి శంకర్ ఏ విషయంలోనే రాజీపడని దర్శకులు. ఇద్దరు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడం వల్లే ఈ సినిమా ఎలివేటెడ్ అవుతుంది.
ఈ నెల 10న మీ ముందుకు వస్తున్నాం అని చెప్పారు. ట్రైలర్లు చూపించింది 50% మాత్రమేనని, అసలు మ్యాటర్ ఈ నెల 10న తెలుస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. పెట్టిన దానికంటే ఎక్కువ లాభాలు రాబోతున్నాయని తెలిపారు. రైట్. సినిమా న్యూస్లో ఇంకో హెడ్లైన్, బాలయ్య డైలాగులతో దబిడి. నందమూరి బాలకృష్ణ అంటేనే డైలాగులకు పెట్టింది పేరు. ఆయన చిత్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్స్తో ఒక పాట తయారు చేస్తే ఆయన అభిమానులకి అంతకంటే ఆనందం ఏముంటుందని అందుకే దర్శకుడు బాబీ కోహ్లీ డాకు మహారాజ్ చిత్రం కోసం దబిడి పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్తో రాయించారు. తమన్ స్వరపరిచిన ఈ పాటను వాగ్దేవి అద్భుతంగా పాడారు. అభిమానుల్లో నిలిచిపోయే ఈ మాస్ నృత్య గీతాన్ని బాలకృష్ణ, ఊర్వశి రౌతులపై చిత్రీకరించిన ఈ పాటని గురువారం విడుదల చేశారు. సూర్యదేవర, నాగవంశి, సాయి సౌజన్య నిర్మించిన ఈ భారీ చిత్రం ఈ నెల 12న విడుదలవుతుంది. గేమ్ చేంజరు 12 తారీఖు డాకు మహారాజ్. రైట్. ఇంకో హెడ్లైన్, మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రారంభం. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. నగర శివార్లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలకు వెళ్ళరు. ఆయన బదులు నమ్రత హాజరవుతుంటారు. అయితే ఈ రోజు రాజమౌళి సినిమా పూజ కోసం మహేష్ బాబు తన సెంటిమెంట్ మార్చుకొని పూజ కార్యక్రమానికి హాజరయ్యారంటున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేయకపోవడం గమనార్హం. కనీసం పూజలో ఎవరెవరు పాల్గొన్నారనే విషయం కూడా బయటకు రానివ్వకుండా చిత్ర బృందం జాగ్రత్త పడింది. కాగా భారీ బడ్జెట్ నిర్మించనున్న ఈ చిత్రం ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకే. ఇంకొక హెడ్లైన్, ప్రపోజ్ చేయమని సవాల్ చేశా. నటి కీర్తి సురేష్ ఇటీవల చిరకాల ప్రియుడు యాంటోనీ తట్టిల్తో వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమ ప్రేమ కథ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కానీ ఇదో ఏమున్నది, సింపుల్. ఇంట్రెస్ట్ చెప్పాలి కానీ ఇట్లాంటి మనీలో తెలియదు. వివాహ బంధంలోకి అర్మాన్ మాలిక్, బాలీవుడ్ను వదిలేస్తా. అనురాగ్ కశ్యప్ పాపం బాలీవుడ్ దర్శకుడు పాపం ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నాడు, ఆయన గోసైందో చూద్దాం. ఇకపై అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ దర్శకుడు అనమాట. ఆయన బాలీవుడ్ను వదిలేస్తా, ఇది హెడ్లైన్. ఇకపై నేను బాలీవుడ్లో సినిమాలు చేయాలనుకోవడం లేదు. దక్షిణాది పరిశ్రమతో కలిసి పనిచేస్తాను. ఇన్నేళ్ళు పనిచేసినా ఇక్కడ నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నిర్మాతలకు ఎంతసేపు లాభాలు పిండుకోవాలని యావ తప్ప ప్రయోగాత్మక చిత్రాలకి ఇక్కడ స్థానం లేదు అని బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ చెప్పారు. బాలీవుడ్ దర్శకులు హిందీ ప్రేక్షకుల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే అక్కడ మార్కెట్లో దక్షిణాది చిత్రాలు బాగా వేస్తున్నాయని అన్నారు. ప్రేక్షకులు అభిరుచిని పట్టించుకోకపోతే ఇలానే జరుగుతుంది. బాలీవుడ్ సినిమాల్లో పస లేదు. పరభాష చిత్రాలు కాపీ కొట్టి సినిమాలు చేస్తున్నారు అని సంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాది మాత్రం కొత్త తరహా కథలతో సినిమాలు వస్తున్నాయి. అక్కడి సినిమాలకి హిందీలో డబ్ చేసి యూట్యూబ్ పెట్టడం ద్వారా ఇక్కడి ప్రేక్షకులు ఆకట్టుకున్న మార్కెట్ని పెంచుకోగలిగారు అని అన్నారు. అంతే కదా, ఎప్పుడైనా కొత్తగానే ఉండాలి. ఎప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళే వచ్చినట్లు మా తెలుగులోనే బోరు కొట్టింది. అందుకోసం ఈ మధ్య ఎవరు కూడా పరభాష చిత్రాన్ని డబ్బింగ్ చేసుకోవడం ఇట్లాంటివి లేవు. చివరికి చిరంజీవి గారితో పాటు కూడా ఆయన ఫిక్స్ అయిపోయారు, ఆయన కూడా ఇలా చేయకూడదని చెప్పి. ఎందుకంటే ఈసారి బోలా శంకర్ చూసాం మేము, ఆయన ఫ్యాన్స్ కాబట్టి మాకు కూడా అది అర్థమైంది. తర్వాత ఇంకో హెడ్లైన్ ఏంటంటే హెడ్లైన్, కొత్త నటుడు కాదు సౌత్ ఇండియా స్టార్.
ఓ ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, టాలీవుడ్ నిర్మాత నాగవంశీల మధ్య దక్షిణాది, ఉత్తరాది చిత్ర పరిశ్రమల మధ్య పోటీపై వాడివేడి చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఇదే కార్యక్రమంలో దక్షిణాది హీరోల బాలీవుడ్ అరగ్రేటంపై స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కొత్త నటుడు అంటూ బోనీ కపూర్ చేసిన ఓ వ్యాఖ్య చర్చనీయాంశమైంది. దక్షిణాది దర్శకులు కొత్త నటుడిని హీరోగా పెట్టి బాక్సాఫీస్ రికార్డు సాధించగలరు, బాలీవుడ్లో ఇప్పుడు అలా చేయగలరా అని సిద్ధార్థ బోనీ కపూర్ని ప్రశ్నించగా, బాలీవుడ్లో కూడా ఇలా చేయగలరు, జూనియర్ ఎన్టీఆర్ని నిర్మాత ఆదిత్య చోప్రా వార్ 2 కోసం తీసుకున్నారు కదా అని బోనీ కపూర్ బదిలిచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కొత్త వ్యక్తి కాదని, సౌత్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అని, ఆయన అగ్ర నిర్మాతలతో సినిమా చేశారని సిద్ధార్థ నాగవంశీ చెప్పారు. మీ కూతురు జాన్వీ కపూర్ దేవరసి చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన విషయం కూడా మర్చిపోయారంటూ నెటిజన్లు బోనీ కపూర్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్కి ఎప్పుడు ఇదే పంచాయితీ పాపం. పోయినసారి ఆస్కార్ అవార్డులలో కూడా ఒక ఆయన అంటే అక్కడ వాళ్ళు సైడ్ యాక్టర్ అనేసరికి అప్పుడు కూడా బాగా యూట్యూబ్లో అభిమానులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే, ఇవి ఈరోజు హెడ్లైన్స్. ఓకే, మరుసటి రోజు హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.